నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గాలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ, నా నల్లగొండ ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ అనేది విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర పండుగ. ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం గారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగను జరుపుకుంటాం అని పేర్కొన్నారు. తనకు అత్యంత ప్రియమైన దాన్ని కూడా దేవుని కోసం త్యాగం చేయడానికి సిద్ధపడమే నిజమైన భక్తి. అదే సందేశాన్ని బక్రీద్ మనకు నేర్పుతుంది అని మంత్రి అన్నారు. పేదలను ఆదుకోవడం, సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం బక్రీద్ అసలు ఉద్దేశమని చెప్పారు. మన స్వార్థాన్ని, అహాన్ని వదిలి సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ప్రస్తావించిన మంత్రి, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి జీవించాలనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఇస్తోన్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించి విద్య, ఉద్యోగ అవకాశాలు పెంచారని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనమని మంత్రి తెలిపారు. ఇక్కడ హిందూ, ముస్లిం సోదరులు కలిసి అన్ని పండుగలను ఆనందంగా జరుపుకుంటారు. గత 30 ఏళ్లుగా ఎలాంటి చిన్న ఘటనలు లేకుండా సోదరభావంతో జీవించడం నల్లగొండ ప్రత్యేకత అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్య కోసం ఆధునిక పాఠశాలలు, ఉపాధి కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు కోరిన షాదీఖానా నిర్మాణంపై కూడా మంత్రి స్పందించారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సమక్షంలో భూమి కేటాయింపు పూర్తయిందని, త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చివరిగా, ఈ పవిత్ర బక్రీద్ పర్వదినం ప్రతి ఇంటిలో సంతోషాలు నింపాలి. అల్లాహ్ కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.